ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ వచ్చారు. ఆయన చేసిన ప్రతి మేలుకు మనం కృతజ్ఞతాస్తుతులతో ఆయన గనపరుస్తూ ఉండాలి. ఆయన నామాన్ని గనపరిచి కీర్తించాలి. దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దండి. నిత్యము ప్రతిరోజు మనం స్తుతించడం మర్చిపోకూడదు, ఘనపరచడం మర్చిపోకూడదు. దేవుని యొక్క నామాన్ని మనము నిత్యము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కూడా మనం ఆయన నామాన్ని కీర్తింపబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. అంటే నిత్యము నిరంతరము ఆయన నామాన్ని మనం స్తుతించడం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుని యొక్క ఆశీర్వాదము, కాపుదల, సంరక్షణ ఇదేదో రొటీన్గా రోజు చెప్తున్నానని అనుకోకండి. మీరు చేసి చూడండి, స్తుతించడం ప్రారంభించి చూడండి. నిశ్చయముగా మీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుతారు. మా నాన్నగారు ప్రభునందు నిద్రించారు 2010 సెప్టెంబర్ మాసం 23వ తేదీ. సో ఆయన నిద్రించడానికి, ప్రభునందు నిద్రించడానికంటే ముందు ఆయన నిరంతరం ఆయన హాస్పిటల్లో పనిచేస్తున్నా, వస్తున్నా, బండి నడుపుతున్నా, వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఆయన పాడుతూ స్తుతిస్తూనే దేవుని స్తుతించి పాట పాడుతూనే స్తుతిస్తూనే వెళ్తుండేవాడు. మా నాన్న స్నేహితులు మమ్మల్ని చూసినప్పుడు మీ నాన్న మూవబుల్ రేడియో అనేవాడు. మీ నాన్న ఒక రేడియోలాగా పాడుకుంటూ పోతుంటాడు, వస్తుంటాడండి అని చెప్పి మా నాన్న గురించి మాతో మా నాన్న వాళ్ళ స్నేహితులు చెప్పేవాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున గమనించండి, మనం నిరంతరం ఆ విధంగా స్తుతిస్తూ వెళ్తుంటే దేవుడు మనకు తోడే ఉండి ఆయన యొక్క కాపుదల, సంరక్షణ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ శరీరధారిగా ఉన్న దినాలలో, ఆయన భూమి మీద సంచరించినటువంటి ఆ దినాలలో ఆయన ఒక పరిశుని ఇంటికి, సీమోను అన్న పరిశుని ఇంటికి భోజనానికి పిలువబడ్డాడు. పిలిచిన తర్వాత యేసయ్య వెళ్ళారు. పిలిచారు కనుకనే యేసయ్య వెళ్ళారు. ఎవరి దగ్గరికంటే వాళ్ళు, ఎవరి ఇంటికంటే వాళ్ళు. ఈయన వెళ్ళడు, పిలిస్తేనే ఆయన వెళ్తాడు. ఈ రోజుకైనా సరే నీ కుటుంబంలోకి, నీ ఇంట్లోకి, నీ వ్యక్తిగత జీవితంలోకి నువ్వు పిలిస్తేనే ఆయన వస్తాడు. నాకంత ఆధిక్యత ఉంది, నాకంత అధికారం ఉంది అని నేను ఆయన పిలవకుండా ఆయన మన దగ్గరికి రాను. సో ఈ విధంగా సీమోను పరిచయుడు ఆయన్ని భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళాడు. భోజనాన్ని కూర్చున్నప్పుడు చాలా వరుసలో కూర్చున్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలు వచ్చి వెనక తట్టుగా ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ఆ పాదాలని ముద్దు పెట్టుకుంటూ తాను తీసుకొచ్చిన అత్తరుని ఆ పాదాలకి ఆమె రాయటం ప్రారంభించింది. సో పిలిచినటువంటి ఆ సీమోను అన్న పరిచయుడు తనలో తాను ఇలాగా అనుకుంటా ఉన్నాడు. ఏమని? ఈయన ప్రవక్త అయి ఉంటే తనను ముట్టుకున్నది ఈమె ఎవతో అని ఆయనకి అర్థమయ్యేది. ఈయన ప్రవక్తని నేను ఈయనను భోజనానికి పిలిచాను, కానీ ఈయన చేస్తున్న ఈ పని చూసి నాకు అసహ్యంగా ఉంది. ఇది పాపాత్మురాలు, ఈ ఇంట్లోకి వచ్చి ఆయన పాదాలు ముట్టుకున్న ఈవిడ పాపాత్మురాలు అంటూ తనలో తాను అనుకున్నాడు. సో వెంటనే యేసయ్య ఆ ఆత్మలు ఎరిగిన వాడై ఆ సీమోనుతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఒక వ్యక్తికి ఇద్దరు అప్పు తీసుకున్నారు. ఒక వ్యక్తి దగ్గర అప్పు ఇచ్చి ఆయనకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు అప్పు తీసుకున్నారు ఆయన దగ్గర, కానీ ఇద్దరికీ అప్పు చెల్లించే పరిస్థితి లేకపోయింది. ఒకడేమో ఎక్కువ మొత్తం అప్పు తీసుకున్నాడు, ఒకడేమో తక్కువ మొత్తం అప్పు తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఇద్దరు అప్పుల్ని క్షమించేశాడు. సరే, మీరు కట్టనవసరం అవసరం లేదు, మీరు నాకు బాకీ ఏం లేదు, నేను కొట్టేస్తున్నానని చెప్పి ఇద్దరికి చెప్పేశాడు. ఇందులో ఎవరు ఎక్కువగా అతన్ని ప్రేమించగలరు అని. అప్పుడు ప్రభుకి ఆ పరిచయుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరికైతే ఎక్కువగా క్షమించాడో అతడే అతన్ని ప్రేమిస్తాడు. ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. ఇప్పటి కాలపు లెక్కలను బట్టి ఒకడికి 50 రూపాయలు, ఒకడికి 5,000 అనుకున్నాం. ఒకడికి 5,000 రూపాయలు ఈయన క్షమించేశాడు. ఒకడికి 50 రూపాయలు క్షమించేశాడు. ఒకటి 50 రూపాయలు కట్టాలి కానీ కట్టలేకపోయాడు. ఈడేమో 5,000 కట్టాలి కానీ కట్టలేకపోయాడు. ఇప్పుడు యజమాడు ఏమన్నాడంటే, నువ్వు 5,000 ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నీ లెక్కను కొట్టేస్తున్నాను, క్షమించేస్తున్నాను. ఈ 50 రూపాయలను చూసి కూడా అన్నాడు, నువ్వు 50 రూపాయలు కూడా కట్టొద్దు, నేను కొట్టేస్తున్నాను లెక్క.
ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కువ ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నారంటే ఆ సీమోన్ అంటాడు, ఎక్కువగా 5,000 రూపాయలకి ఎవరికైతే ఆయన క్షమించాడో ఆ వ్యక్తి ఆయనని ఎక్కువగా ప్రేమిస్తాడు. అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈమె విస్తారమైన పాపములు చేసింది వాస్తవమే, ఈమె విస్తారమైన పాపములు చేసింది, నేను ఈమె యొక్క పాపములన్నింటినీ క్షమించాను కనుక ఈమె నన్ను అధికంగా ప్రేమిస్తుంది. అంటే ఈ యొక్క పరిచయుడేమో కొద్దిగా ప్రేమించాడు, ప్రభు అని ప్రవక్త అని ఇంటికి పిలిచి భోజనానికి తీసుకొచ్చాడు, మంచిదే. కానీ ప్రభు అక్కడ ఆ యొక్క పోలిక చూపిస్తున్నాడు, నేను నీ ఇంటికి వచ్చాను, నీళ్ళు ఇవ్వలేదు, ఈమె కన్నీళ్లతో నా పాదాలు తడిపింది, నన్ను నువ్వు ముద్దు పెట్టుకోలేదు, ఈమె వచ్చింది మొదలుకొని నా పాదాలు ముద్దు పెట్టుకుంటాను ఉంది, నాకు నూనె ఇవ్వలేదు, ఏమైతే తన అత్తరు తీసుకొచ్చి నా పాదాలకి అత్తరు పూసింది, ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తూ ఉంది కనుక ఈమె విస్తారమైన పాపములు నేను క్షమించాను. సహోదరుడా, ఈ యొక్క లేఖన భాగం అనేక పర్యాలు మనం వినే ఉంటాం, చదివే ఉంటాం. కానీ ఈరోజు ఉదయకాలం మందు దేవుడు మనకు నేర్పుతున్న మాట ఏంటంటే, నీవైనా నేనైనా ఎంత ఎక్కువగా మనం ఆయన్ని ప్రేమిస్తున్నామో అంత అధికముగా మన వెనుక ఉన్న పాపములన్నీ కూడా క్షమించబడతాయి. ఇది కొలమానం. నేనేదో ప్రేమిస్తున్నాను, యేసయ్య దేవుడు, అయ్యా ప్రభు నేను నీకు స్తోత్రం, ఎప్పుడు ప్రార్థన అమ్మ, ఎప్పుడు ప్రార్థన చేస్తారు అయ్యా, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తామయ్యా, ఖచ్చితంగా భోజనాన్ని కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకొని తింటామయ్యా, మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేస్తావమ్మా, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తానయ్యా. ఎందుకమ్మా పడుకునేటప్పుడు ప్రార్థన అంటే, రాత్రుల్లో దెయ్యాలు వస్తాయని, కళ్ళు వచ్చి విపరీతంగా భయం ఏర్పడుతుందని, ఎవరు రాకుండా, ఏ దెయ్యాలు రాకుండా నా చుట్టూ దేవుడు ఉండాలని అందుకు ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేస్తామమ్మా, ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాయి. ఎందుకమ్మా ఉదయం ప్రార్థన అంటే, ఈరోజంతా కాపాడాలి కదయ్యా దేవుడు, ఈరోజంతా మనల్ని కాపాడాలంటే అందుకోసం ప్రార్థన చేస్తున్నాయ్యా. ఇది ఈనాటి క్రైస్తవులు అనేక మందికి రొటీన్గా జరుగుతున్నటువంటి కార్యం. కానీ ఎక్కువగా ఎంత వ్యక్తిగతంగా మనం ఆయన్ని ప్రేమిస్తామో, లేక ఆయనకి ప్రార్థన చేస్తామో, లేక ఆయన సన్నిధిలో మోకరిస్తామో, మనలో ప్రార్థన జీవితం ఎంత అధికంగా ఉంటుందో మన అంతరంగ జీవితం అంత పవిత్రంగా మార్చబడుతుంది. మన యొక్క పాపపు బ్రతుకును ఆయన ఆ విధంగా పరిపూర్ణంగా క్షమిస్తాడు, నీతిమంతురాలుగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వెంత ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావో అంత అధికముగా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. ఈరోజున నీవు కొంచెంగానే ప్రేమిస్తున్నావు, ఏదో మొక్కుబడిగా ప్రార్థనకి వెళ్తున్నావు వస్తున్నావు, ఏదో మొక్కుబడిగా వారానికి ఒకసారి వెళ్తున్నావు, లేకుంటే ఏదో స్పెషల్ మీటింగ్లు ఉంటే వెళ్తున్నావు, ఏదో మొక్కుబడిగా ఏదో 1-2 వాక్యాలు చదువుకుంటున్నావు. నాకు తెలిసినటువంటి ఒక చిన్న విషయం చెప్తున్నాను. మా నాన్న మా అమ్మలు చెప్పేవాళ్ళు ఏమనంటే, ఒక అతను ఉండేవాడట, క్రైస్తవుడే, కానీ ఆయన ఏం చేసేవాడంటే, దేవునికి ఎక్కువ మనం తొందర పెట్టకూడదు. దేవుడికి భూమి మీద ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దేవునికి ఈ భూమి మీద, వాళ్ళందరి స్వరాలు, వారందరి బాధలు వినాలంటే ఆయనకి అట్ టైం సరిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒక పాట, ఒక చిన్న వాక్యమే, మళ్ళీ పెద్ద అధ్యాయం కూడా చదవద్దు, చిన్న అధ్యాయము, ఓ పాట, ఒక అధ్యాయము, ఓ ప్రార్థన, అయిపోయింది. అదే కుటుంబ ప్రార్థన. గంటలు ప్రార్థన చేస్తే దేవుడు లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడు పోయి సమాధానం చెప్తాడు? కాబట్టి మీరు అట్లా చేయకూడదు. జస్ట్ ఒక పాట పాడామా, ఒక అధ్యాయం వాక్యం చదివామా, ఒక చిన్న ప్రార్థన చేసామా, స్తోత్రాలు చెప్పేసామా, అయిపోయింది. ఎందుకంటే దేవుడిని మనం ఎక్కువ టెన్షన్ పెట్టకూడదు, దేవునికి ఎక్కువ తొందర ఇవ్వకూడదు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఒక తీగ ఉందనుకుందాం, ఏదో పుచ్చకాయ తీగ కానీ, బెండకాయ, అది ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు, కూరగాయలు తీగలు ఉన్నాయి కదా, బెండకాయ, బీరకాయ తీగలు కానీ, అలాగే చిగుళ్ళు తీగలు కానీ. ఒక చెట్టుకి ఎన్ని కాయలు పండినా ఆ చెట్టు ప్రతి కాయకి తనలో నుండి ఆ జీవాన్ని సరఫరా చేస్తుందా, లేకపోతే మొదట వచ్చిన 2-3కే సరఫరా చేసి మిగతా వాటికి సరఫరా చేయదా? దోసకాయలు కానీ, ఈ యొక్క బీరకాయలు కానీ, ఇలాగ మనం గమనిస్తే తీగకి అంటుకొని ఉన్నటువంటి పుచ్చకాయలు కానీ, ఏవైనా సరే ఈ యొక్క తీగలో నుండి వస్తున్నటువంటి వాటికి ఎక్కడైతే ఆ కాయలు వచ్చాయో వాటన్నిటికీ సమృద్ధిగా ఈ యొక్క చెట్టులో నుండి, తల్లివేరు నుండి అన్నీ కూడా
పోషకాలు అందుతాయి, అవన్నీ కూడా బాగా పెద్దవి అవుతాయి. ఈ చెట్టులోనే అంత ఆలోచనలు మనం గమనించగలుగుతున్న అంత పరిస్థితి ఆ చెట్టుకి ఉన్నప్పుడు, దేవాతి దేవుడు ఆయన సృష్టి అయి ఉన్న మనల్ని అందరిని గురించి ఆయనకి భారమా, లేకుంటే మనందరి ప్రార్థనలు వినడా? చాలామంది ఈ విధంగా సాతానుకు లోబడి, సాతాను ఆలోచనకు లోబడి ఎక్కువ ప్రార్థన చేయకూడదు, ఎక్కువగా మనం మోకరించకూడదు, ఎక్కువగా ఉపవాసాలు ఉండకూడదు, మనము ఏదో నిమిత్త మాత్రులుగా చేసామంటే చేసాం, పోయామంటే పోయాం, వచ్చామంటే వచ్చాం అన్నట్లుగా ఈ కట్టె కొట్టె తెచ్చే అనే పదాలతోనే క్రైస్తవ బ్రతుకును కొనసాగిస్తున్నారు. కానీ యేసయ్య కోరుకుంటున్నాడు, ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో అంత అధికముగా వారి పాపములు క్షమించబడతాయి, వారు అంతగా పవిత్రపరచబడతారు, పరిశుద్ధులు అవుతారు, ఆ యొక్క దైవ సంబంధమైనటువంటి సారూప్యంలోకి వారు వస్తారు. మరి నీవు ఈ ఉదయకాలం ముందు ఏ విధంగా ఉన్నావు? దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో నీవు ఆయన ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావా? ఆయన ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో అంతగా నువ్వు పరిశుద్ధపరచబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు చక్కగా నాయన మీ ఆత్మ ద్వారా మీ యొక్క నాయన లేఖన భాగాన్ని మాకు గ్రహింప చేశారు. మేము ఎంత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తామో అంత అధికముగా మేము ప్రేమించుచున్న కొలది మా అంతరంగ జీవితం అయ్యా శారీరకమైన కావచ్చు, అంతరంగమైన కావచ్చు, మీ ద్వారా మేము పరిశుద్ధపరచబడుతున్నామని ప్రభువా మీ నోటి మాటలే మాకు తెలియజేశారు. అయ్యా మీకు వందనాలు అయ్యా. ఎంతగా మేము అయ్యా మిమ్మల్ని ప్రేమించినటువంటి కృపను, ధైర్యాన్ని, శక్తిని, సహాయమును మీరు అనుగ్రహించను, సమయమును మాకు అనుగ్రహించు ప్రభువా. మేము ఇతర పనుల విషయాల్లో మేము తొందరపడుతున్నాం, ఇతర వాటి విషయాల్లో మేము అధిక సమయం ఇవ్వగలుగుతున్నాం, కానీ మీ సన్నిధిలో మేము మోకరించలేకపోతున్నాం. క్షమించి కృప చూపించిన ఆయన మరింత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. మీ స్వరం వింటూ మీ యొక్క పాదాల దగ్గర మోకరించి ప్రతినిత్యం మీ వాక్కులు వింటూ మీ మాటల ప్రకారంగా మేము జీవిస్తూ మీరు ఆఖరి రాజ్యాన్ని సిద్ధపడి సాధించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనం ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించుకుంటా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు యొక్క సన్నిధిలో ఆయన చెప్పినట్లుగా ఎక్కువగా ప్రేమిస్తే మన యొక్క జీవితాలు అంతా అధికంగా పవిత్రపరచబడతాయి. ప్రభు యొక్క కృప చేత పరిశుద్ధపరచబడుతూ ఆయన సన్నిధిలో ముందుకు సాగించబడాలని ప్రాంతం కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ విధంగా సహాయం చేసి నడిపించుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.